చిన్నోళ్ళకు పెద్దోళ్ళకు అందరికీ శనార్థులు యాది పెట్టుకురు కదా. నేనే మీ గౌండ్లోళ్ళగిరి మళ్ళీ వచ్చిన అనుకోరాదు. ఇవాళ కూడా మీకు ఒక నెంబర్ ముచ్చట తెచ్చిన. మరి ఆలస్యం ఎందుకు, అదేందో చూద్దాం పారి. చలో రైట్. కొత్త మంత్రులు వచ్చిరట కదా తెలంగాణకు. వాయమ్మో ఎవలాళ్ళు ఏం కథ మరి తెలవాలి కదా. నిన్న 8వ తారీఖు నాడు గవర్నర్ సార్ వచ్చి ప్రమాణ స్వీకారం కూడా చేయించిర్రట. కాంగ్రెస్ సర్కారు వచ్చినాక 19 నెలలకు క్యాబినెట్ విస్తరించిర్రు అన్నట్టు. ఇక నిన్నటితో కలుసుకొని ముగ్గురు, అంత ముందుకు 12 మంది, మొత్తం 15 మంది మంత్రులు అయ్యారు అన్నట్టు తెలంగాణకు. చూడాలి మరి ఏం చేస్తారో. 19 నెలలకు క్యాబినెట్ విస్తరించినా కానీ ఇంకా 3 ఖాళీలే ఉన్నాయట. అయితే రామచంద్రు నాయక్ సార్ అని ఉన్నాడట కదా, పెద్ద డాక్టర్ సాపట. మరి ఆయనకేమో డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చిర్రట. అవును, కొత్త మంత్రులు ఎవరో మీకు ఎరికేనా మరి? నేను చెప్తా చూడు. అడ్లూరి లక్ష్మణ్ సారు, ఆకిటి శ్రీయర్ సారు, వివేక్ వెంకటస్వామి, వీళ్ళు ముగ్గురు కొత్తగా మంత్రులయ్యారు అన్నట్టు. ఎవరెవరు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు, ఏం కథ, ఇవన్నీ తెలవాలి కదా. జర్రావు చెప్తాగు. అప్పుడు ఎప్పుడో 1882లో అడ్లూరి లక్ష్మణ్ సారేమో పెద్దపల్లిలో జన్మించిండట. ఎస్సీ మాదిగ సామాజిక వర్గం అన్నట్టు సార్ది. ఇక ఆకిటి సీర సార్ తీస్తే ఆయన సర్పంచ్కి ఎంచి పోటీ చేసుకుంటూ వచ్చిండట. మక్తల్ మండలానికి యూత్ లీడర్ కూడా ఉన్నాడట. మరి అలా ఆఖరికి మంత్రి అయ్యిండు గదే కాంగ్రెస్ పార్టీలా. ఇక వివేక్ వెంకటస్వామి సార్ గురించి మీకు తెలియదు ఏముంది. V6 ఛానల్ పెట్టి అంతముందుకు వ్యాపారాలు చేసే వాళ్ళ నాయన కూడా రాజకీయాలనే ఉండే. నాయనని చూసి సేవెట్ట చేయాలని నేర్చుకున్నాడట. అన్ని పార్టీలు తిరిగి వచ్చినా కానీ ఆఖరికి కాంగ్రెస్లోనే మంత్రి అయ్యిండు సారు. ఆయన కూడా గిరేటే. మరి ఆయనతో మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు పదవి రాకపోయే వరకల్లా అలిగి పుల్గం కొట్టిర్రట. మరి గాలిలో ఎరికేనా? మునుగోడుకి వెళ్ళి రాజగోపాల్ రెడ్డి సారు, నిజామాబాద్కి వెళ్ళి సుదర్శన్ రెడ్డి సారు, ఇక రంగారెడ్డికి అయిపోతే మల్రెడ్డి రంగారెడ్డి సారు. వీళ్ళతో పాటు అవి మంచిర్యాలలో ఉంటారు. ఆయన పేరు నాకు యాదకొస్తలేదు. మీకు తెలిస్తే చెప్పురి, రాగురు నేనే యాద్ చేసుకుంటా. ఈ మంచిర్యాలకి అయిపోతే ప్రేమ్ సాగర్ రావు సార్ అని ఉంటాడు. ఆయన కూడా అలిగిండట. సీనియర్ లీడర్ ఆయే, ఉమ్మడి ఏపీలా. ఆయన కూడా ఎమ్మెల్సీ చేసిండు అన్నట్టు. మరి సీనియర్ ఆయే, పదవి ఎక్కువ వరకు అలగడా. ఆయన కూడా అలిగిండు అన్నట్టు. వీళ్ళంతా కొంతమంది పోయి బుజ్జగిస్తుర్రట. ఇక కొత్త మంత్రులల్లా ఆకిటి శ్రీయర్ సార్ చాలా మంచి మనిషి. అడ్లూరి లక్ష్మణ్ సార్ అయితే నేను కలలు కూడా అనుకోలే నాకు మంత్రి పదవి వస్తుందని అని సంతోషం వ్యక్తం చేస్తుండట. వివేక్ వెంకటస్వామి సార్ కూడా చాలా కష్టపడ్డాడు. ఆయన కూడా ఇలా బాగానే కష్టపడి మంత్రి అయ్యిండు అన్నట్టు. చూడాలి మరి. ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. ఎవరెవరికి ఇస్తారో ఏం కథనో తెలియదు. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ సార్ ఏమో 3 బెర్తులు ఉన్నాయి కదా, అవి కూడా తొందరలోనే నింపుతాం, ఎవరు వెళ్ళి పెట్టుకోవద్దు, అర్థం చేసుకొని ముందరికి పోవాలని ఆలోచన చేస్తుర్రట. గదే అన్నట్టు కథ. చూసిరు కదనోళ్ళ ముచ్చట ఎట్లుందో. కచ్చీరు ముచ్చట అంటే గట్ల ఉంటుంది. గౌండ్లోళ్ళ గిరి కానీ కచ్చీరు ముచ్చట ఉంటే మరి నాకు అవతల తాళ్ళకి టైం అవుతుంది. పోయేస్తాను ఆయన శనార్థులు.